నిజం చెప్పు మంగ, నిత్యకేమైంది? అసలు నువ్వు చెప్తావా లేదా? అసలు ఎక్కడుందో చెప్పు మంగ, నువ్వు చెప్పవేంటి? నా బేబీ ఎక్కడుంది? ఆ రూమ్ లో ఉంది మేడం. ఏమైంది నీకు? కళ్ళు తెరు బేబీ. మీ మామ్ నొచ్చాను, చూడు, మీ మామ్ నొచ్చాను. నీకేం కాదు, నాతో మాట్లాడు బేబీ. బేబీ నన్ను చూడు, బేబీ నన్ను చూడు. బేబీ, అమ్మాయి గారు మనకి ఇంకా లేరు, చనిపోయారు. చనిపోయారు మేడం, చనిపోయారు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు బేబీ? నన్ను ఎందుకు ఇలా ఒంటరి దాన్ని చేసేసావు బేబీ? నేను ఎలా బతికేది? ఎందుకు ఇలా చేసావు? నేను బ్రతికే ఉన్నాను మామ్. ఏడు పాపొద్దు, దానికి డౌట్ రాకుండా ఏడువు. అంతా వివరంగా చెప్తాను, అది వెళ్ళని. బేబీ, బేబీ, బేబీ. మేడం, బేబీ ధైర్యంగా ఉండండి మేడం. నువ్వు ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా బేబీ? మేడం, ఏడవకండి మేడం. ఒంటరి దాన్ని చేసేసావా బేబీ? మేడం, బేబీ, పోస్ట్ మార్టానికి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఎవరు వస్తారు? అయ్యో మేడం, ఏడవకండి, నేను వస్తాను, మీరు పదండి. నా బేబీ. మేడం, ఏడవకండి మేడం, ధైర్యం తెచ్చుకోండి మేడం, మీరు ధైర్యంగా ఉండండి బేబీ.
బేబీ 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 ఏంటిది మామ్ కామ్ డౌన్. ప్లాన్ మామ్. రోడ్డుపై యాక్సిడెంట్ నుంచి ఈ హాస్పిటల్లో నా డెత్ వరకు అంతా ప్లాన్. అలా నేను చనిపోయినట్టు అందర్నీ నమ్మించాను. నాకున్న ప్రాణగండమే శాపం అని ఆ మంగకు అబద్ధం చెప్పాను. ఇప్పుడది చచ్చినట్టు జైతో 3 రాత్రులు జరుపుకుంటుంది. నువ్వు దాన్ని మోటివేట్ చేసి ఆ 3 రాత్రులు జరిపించాలి. మంగ ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటుంది మోమ్. నా కోసమో నీ కోసమో కాదు, జై కోసం ఒప్పుకుంటుంది. ఆ ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది. ఆ 3 రాత్రులు ముగిశాక దాని కథ ముగించి నా స్థానంలోకి నేను వెళ్ళిపోతాను. నా జైతో నేను హ్యాపీగా ఉంటాను. దానికి ఇంత రిస్క్ అవసరమా బేబీ? ఒక్క క్షణం నాకు హార్ట్ అటాక్ వచ్చి నా గుండె ఆగిపోయినంత పనైంది. తెలుసు మామ్, అందుకే నీకు త్వరగా నిజం చెప్పాను. ఆ 3 రాత్రులు అయ్యేంత వరకు మంగకి నిజం తెలియకూడదు. నేను చచ్చిపోయినట్టే ఉండాలి. నా కోసం నువ్వు ఏడవాలి. ఆ మంగ జైతో కాపురం చేసేలా చెయ్యాలి. దానికి కూడా నా దగ్గర ప్లాన్ ఉంది మామ్. దాన్ని అష్టదిగ్బంధనం చేసే అల్టిమేట్ ప్లాన్. ఓకే, వాట్ నెక్స్ట్? నన్ను బరియర్ గ్రౌండ్ లో చిత్తిపై పడుకోబెట్టండి. అమ్మా, ముఖం మూసేస్తున్నాను, వచ్చి సివర్ సూప్ చూసుకోండి. బేబీ
మేడం రండి మేడం. నా వల్ల కాదు మంగ. నా బేబీని ఆ చితి మీద నేను చూడలేను. ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పటికీ చూడలేరు మేడం. ఏ పరిస్థితి అయితే రాకూడదనుకున్నాను అదే వచ్చింది. నా అంతిమ యాత్రని చేయాల్సిన బేబీని నేను ఆఖరిసారి ఎలా చూసేది మంగ? తప్పదు మేడం, తప్పదు. రండి. బేబీ 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 ఊరుకోండి మేడం. బేబీ నా బేబీ ఇంకెప్పటికీ నాకు కనిపించదు. వద్దు, నేను పెట్టను. వద్దు బేబీ. బేబీ నా బేబీ ఇంకెప్పటికీ నాకు కనిపించదు మంగ. శాశ్వతంగా కనుమరుగైపోతుంది. నా గుండె పగిలిపోతుంది. ఇదిగోమ్మా. వద్దు, నా వల్ల కాదు. నా వల్ల కాదు. ఈ చేతులతో పెంచిన బేబీని ఈ చేతులతోనే కాల్ చేయాలా? వద్దు వద్దు మేడం. దానికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేను నేను. దాన్ని మంటలతో బూడిద చెయ్యాలా? నేను భరించలేను. ఆ పనితో మీరే చెయ్యండి మేడం. వద్దు.
కాలిపోతుంది. బేబీ బేబీ నేను నీతో వస్తాను. బేబీ బేబీ నేను బేబీతో వెళ్ళిపోతాను. నన్ను కూడా తీసుకెళ్ళిపో బేబీ. నా బేబీ కాలు బూడిదైపోతుంది. నేను బేబీ దగ్గరికి వెళ్ళాలి. నేను కూడా బేబీ దగ్గరికి వెళ్ళిపోతాను. బేబీ నా బేబీ లేని ప్రపంచంలో నేనేం చేయాలి? నన్ను చావని వదలు, వదలు. నా బేబీ 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 అయిపోయింది. అంతా అయిపోయింది మంగ. నా బేబీ బూడిద కుప్పగా మిగిలిపోయింది. దాని ఆనందాలు, ఆశలు అన్ని తనతోనే వెళ్ళిపోయాయి. అది చేయితో కలిసి సంతోషంగా బతకాలన్న దాని కలలు ఆ కట్టెలతో పాటే కాలి బూడిదైపోయాయి. పండు రాలిన చెట్టులా నేను, రాలిన పండుకు ప్రతిరూపంలా నువ్వు మిగిలిపోయావు. నా బేబీ లేని ప్రపంచాన్ని నేనెప్పుడు ఊహించుకోలేదు. ఆ ప్రపంచంలో ఇప్పుడు ఎలా బతకాలో నాకు తెలీదు మంగ. నాకు తెలీదు. నా బేబీకి ఈ లోకం నుంచి విముక్తి కలిగింది. నీకు నా నుంచి విముక్తినిస్తున్నాను. వెళ్ళిపో మంగ. లేదు మేడం, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మనకి రుణం తీరిపోయింది. నిన్ను బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు నా బేబీని దూరం చేశాడు. బేబీని చావుకి దగ్గర చేశాడు. అలా అనకండి మేడం, అలా అనకండి. నేరానికి శిక్ష పడాలి కదా మంగా. బేబీకి మరణ శిక్ష, నాకు జీవిత కాలపు శిక్ష. ఇన్నాళ్ళు శాపం ఏంటి అని అడిగావు కదా. బేబీకున్న దోషమే శాపం. మేడం, ఇప్పుడు అదంతా ఎందుకు మేడం? నీకు నిజం తెలియాలి కదా. మా స్వార్థానికి నిన్ను బలి చెయ్యాలనుకుని మేమే బలైపోయాం. ఇప్పుడు నీకు రెండే దారులున్నాయి మంగ. మొదటి దారి మీ అమ్మా నాన్నల్ని కలుసుకొని ఈ నాటకానికి తెరదించి నీ జీవితంలోకి నువ్వు తిరిగి వెళ్ళడం. రెండో దారి మీ అమ్మా నాన్నలకి జై గురించి చెప్పి తనతో తాళి కట్టించుకున్నావు కాబట్టి ఆ ఇంటికి కోడలివై జైతో ఆనందంగా బతకడం. ఏ దారి ఎంచుకుంటావో నీ ఇష్టం. ఎందుకంటే ఇది నీ జీవితం. కాకపోతే నువ్వు నిత్యవి కాదని, నిత్య చనిపోయిందని తెలిస్తే జై బాధపడతాడు.